రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉద్యోగం లేనప్పుడు, ఉద్యోగం రానప్పుడు ఎంత ఆత్మీయతో, ఎంత భక్తో, ఎంత ప్రార్థనో. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఒక చక్కని ఉద్యోగాన్ని ఇచ్చి నిన్ను స్థిరపరిచిన తరువాత మరింత కృతజ్ఞత కలిగి, మరింత బాధ్యత కలిగి, దేవునికి మరింత దగ్గరగా జీవించవలసిన నువ్వు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని దేవునికి దూరం అయిపోతానంటే నష్టపోతావు. ఆరోగ్యం బాగోలేనప్పుడు, మాటికి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చినప్పుడు, రకరకాల మందులు వాడాల్సి వచ్చినప్పుడు, ఆ మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక తల్లడిల్లిపోతున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ఏడ్చినప్పుడు దేవుడు కనికరించి నిన్ను స్వస్థపరిచి నీ ఆరోగ్యాన్ని మళ్ళీ నీకు ఇచ్చిన తర్వాత ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే అది దేవుని మహాకృప. కాబట్టి జీవితాంతం నేను దేవునికి రుణపడి జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలని చెప్పి దేవునికి దగ్గరగా జీవించాలని బదులుగా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీకు ఆకారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆరోగ్యాన్ని, నీ ఆకారాన్ని, నీ అందాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేయడానికి నిన్ను నువ్వు అమ్ముకున్నట్లయితే నష్టపోతావు, కష్టాలు పాలైపోతావు.